హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్ట్ ఛానల్. మనం వచ్చేసి పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 57 వీడియో గైస్. ఓకే, ప్రీవియస్ వీడియోస్ మనం ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ షేర్ చేస్తాను, చూడండి. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి డాక్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతామని దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, సో ఇంటర్వ్యూర్ కానీ యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ డిఫరెన్స్ ఏంటి, లేదా వాళ్ళకి యూజర్ నేమ్ అంటే యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అంటే ఏంటి అనేసి అడిగితే ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఓకే, మెయిన్గా వచ్చేసి మనకు యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ వచ్చేసి మనం ఆర్ఎల్ఎస్ కాన్సెప్ట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, ఆర్ఎల్ఎస్ అంటే రో లెవెల్ సెక్యూరిటీస్. ఈ రో లెవెల్ సెక్యూరిటీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, మనకేంటంటే సిస్టమ్ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి మనం యూజర్ నేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యూజర్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనే డాక్స్ ఫంక్షన్ ఇస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము పవర్ బై డెస్క్టాప్కి వెళ్ళేసి. ఫస్ట్ వచ్చేసి మనకు యూజర్ నేమ్ వచ్చేసి ఏముందంటే డెఫినేషన్ ఇట్ రిటర్న్ ది డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అండ్ ఇన్ పవర్ బై సర్వీసెస్ రిటర్న్ ది ఈమెయిల్ ఐడి. మన పవర్ బై డెస్క్టాప్లో కానీ పవర్ బై డొమైన్ అండ్ యూజర్ నేమ్ ఇస్తే మనకేమొస్తుందంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది రావాలి. ఓకే, చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మెజర్ తీసుకుంటున్నాను, న్యూ మెజర్. ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ తీసుకుంటాను. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. సో అంతే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కార్డ్ విజువల్ తీసుకొని చెక్ చేద్దాం. సో మనం యూజర్ నేమ్ వచ్చేసి కార్డ్ విజువల్ చెక్ చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఓం అండ్ రమేష్ అని వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి నా సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ అనమాట. ఓకే, దీని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకి పవర్ బై సర్వీస్లోకి ఇది కానీ పబ్లిష్ చేస్తే పవర్ బై సర్వీస్లోకి వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడిగా రిటర్న్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ వచ్చేసి మన ఈమెయిల్ ఐడి వచ్చేసి ఏముంది, రమేష్ gurupathi@convitech345.microsoft.com ఉంది కదా. సో ఇది రిటర్న్ రావాలి మనకి. ఓకే, జస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అని ఇస్తే ఇది మాల్ వచ్చేసి మన సిస్టమ్ యొక్క యూజర్ అనమాట. ఇది డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్. డొమైన్ నేమ్ వచ్చేసి ఓం, యూజర్ నేమ్ వచ్చేసి రమేష్. సో ఇది ఇస్తే మనకి పవర్ బై సర్వీస్కి వెళ్ళేసరికి మనకి ఈమెయిల్ ఐడి రావాలి. అదే కదా చెప్పింది నేను, ఇట్ రిటర్న్ ద డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అండ్ పవర్ బై సర్వీస్ ఇట్ రిటర్న్ ది ఈమెయిల్. ఓకే, పవర్ బై డెస్క్టాప్లో మనం డొమైన్ నేమ్ యూజర్ నేమ్ ఇస్తే పవర్ బై సర్వీస్లోకి వచ్చేసరికి అది ఈమెయిల్గా రావాలి. సో వస్తుందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, పబ్లిష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేవ్. సో మై వర్క్ స్పేస్ సెలెక్ట్, పబ్లిష్ అవుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి app.powerbi.com అనేది ఉంది. సో ఇక్కడ మై వర్క్ స్పేస్కి వెళ్ళేసి ఇక్కడ టాస్క్ అనేది పవర్ బై నేమ్ వచ్చేసి మన పవర్ బై డెస్క్టాప్ యొక్క నేమ్ వచ్చేసి టాస్క్ అని ఇచ్చుకున్నాను. ఈ సెమాంటిక్ మోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి ఇది మళ్ళీ లాగిన్ చేద్దాము, app.powerbi.com అనేది. ఓకే, ఇక్కడ టాస్క్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మన పేజ్ నెంబర్ 4 చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ మెయిల్ సేమ్ ఈమెయిల్ ఐడి అనేది రిటర్న్ అయింది మనకి. ఓకే, రమేష్ gurupathi@convitech345.microsoft.com. ఓకే, ఇదే కదా మనకు ఉండేది ఈమెయిల్ ఐడి, ఇదే ఉంది కదా, రమేష్ gurupathi@convitech345.microsoft.com. జస్ట్ ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అనేసి ఒక ట్యాక్స్ ఫంక్షన్ రాశాను. చూడండి, యూజర్ నేమ్ అని ఒక ట్యాక్స్ ఫంక్షన్ రాశాను. ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ వచ్చింది, రైట్. ఈ డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇది వచ్చేసి ఫైనల్గా పబ్లిష్ చేస్తే పవర్ బై సర్వీస్లోకి వెళ్ళేసరికి మనకి ఈమెయిల్ ఐడిగా రిటర్న్ అయింది. ఓకేనా, సేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ చూడండి, ఇక్కడ వచ్చేసి రిటర్న్ ది ఈమెయిల్ ఐడి ఇన్ బోత్ పవర్ బై డెస్క్టాప్ అండ్ పవర్ బై సర్వీస్. ఓకే, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అండ్ ట్యాక్స్ ఫంక్షన్ ఇస్తే మనకి పవర్ బై డెస్క్టాప్లో కానీ పవర్ బై సర్వీస్లో కూడా ఈమెయిల్ రావాలి మనకి. ఓకే, ఏమి ఈమెయిల్ రావాలి, ఇదే రావాలి, రమేష్ gurupathi@convitech345.microsoft.com అని రావాలి. ఓకే, ఒకసారి వస్తుందో రాలేదని చెక్ చేద్దాము. సేమ్ న్యూ మెజర్ తీసుకుంటున్నాను. యూజర్ పి అని తీసుకుంటున్నాను. యూజర్ పి ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, ఎగ్జిక్యూట్. సేమ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కార్డ్ విజువల్ తీసుకుంటున్నాను. కార్డ్ విజువల్ తీసుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఇక్కడ ఏం రావాలి, మనకి ఈమెయిల్ ఐడి రావాలి. ఓకే, ఈ పవర్ బై డెస్క్టాప్లో ఈమెయిల్ ఐడి రావాలి, మన పవర్ బై సర్వీస్లో కూడా ఈమెయిల్ ఐడి రావాలి. ఓకే, ఇది యూజర్ ప్రిన్సిపల్ నేమ్. సో వస్తుందా రాలేదని ఒకసారి చెక్ చేద్దాం. వచ్చిందా, డొమైన్ అండ్ యూజర్ నేమ్ మాత్రం వచ్చింది కానీ ఈమెయిల్ ఐడి అనేది రాలేదు. ఓకే, ఎందుకు రాలేదంటే ఇది వచ్చేసి నాది వచ్చేసి ఇది లోకల్ సిస్టమ్ అనమాట. ఓకే, లోకల్ సిస్టంలో మీకు ప్రాక్టీస్ కొరకు చెప్తున్నాను కాబట్టి ఇలా వస్తుంది.
ఎప్పుడైతే మనం ఆర్గనైజేషన్ సిస్టమ్ తీసుకున్నా ఆర్గనైజేషన్లో వాళ్ళు క్రెడెన్షియల్స్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు, అడ్మిన్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే, అడ్మిన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే మనకి ఈమెయిల్ ఐడి వచ్చేటట్టు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే, ఓన్లీ ఆర్గనైజేషన్ సిస్టమ్స్లో మాత్రమే మనకి ఈమెయిల్ ఐడి అనేది వస్తుంది, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తే. బట్ ఇది లోకల్ సిస్టమ్ కాబట్టి మనకి లోకల్ సిస్టమ్లో ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి డొమైన్ అండ్ యూజర్ నేమ్ ఈ విధంగా వచ్చింది. సో సేమ్ దీన్ని వచ్చేసి నేను మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఈమెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం రావాలి. ఓకే, పవర్ బై సర్వీస్లో మనకి ఈమెయిల్ ఐడి రావాలి. కాబట్టి ఒక్కసారి ఇది రిఫ్రెష్ చేద్దాము. సో యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది ఇక్కడ నేమ్ ఉంది కదా, యూజర్ ప్రిన్సిపల్ సేమ్ వచ్చింది. ఈమెయిల్ ఐడి అనేది రిటర్న్ రమేష్ గుడిపట్టి convertech345 అనేది వచ్చింది. ఓకే, యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఈ విధంగా రిటర్న్ అవుతుంది అన్నమాట మన పవర్ బై సర్వీస్లో. సేమ్ ఏం లేదు గైస్. ఓకే, యూజర్ నేమ్ అంటే ఏంటంటే మనకి డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ అని ఇస్తే ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లో మన పవర్ బై సర్వీస్లో ఈమెయిల్ ఐడిగా రిటర్న్ అవ్వాలి. అదే కానీ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ వచ్చేసి ఇక్కడ పవర్ బై సర్వీస్లో ఉండి పవర్ బై డెస్క్టాప్లో కూడా మనం ఓన్లీ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది డాక్స్ ఫంక్షన్ రాస్తే సేమ్ ఈమెయిల్ ఐడి మాత్రం రిటర్న్ రావాలి. ఓకే, బట్ మనకు వచ్చేసి ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లో యూజర్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది లోకల్ సిస్టమ్ కాబట్టి ఈ లోకల్ సిస్టమ్స్లో ఇలాగే వస్తుంది అనమాట. ఇలా రాకుండా ఉండాలంటే ఇది ఇన్స్టాలేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఇన్స్టాలేషన్ అనేది డిఫరెంట్గా చేయాలన్నమాట. అది ఎక్కడ చేస్తుందంటే ఆర్గనైజేషన్లోనే మాత్రం జరుగుతుంది. ఓకే, మనకు ఆర్గనైజేషన్లో ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ల్యాప్టాప్లోనే మన క్రెడెన్షియల్స్ అన్నింటిని కూడా ఇన్స్టాలేషన్ చేసి అడ్మిన్ ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారు. అలాంటప్పుడే మనకి ఇది వస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్. థ్యాంక్ యూ.